ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అవసరం అంటారా, 3 రాజధానులు అవసరం? ఖచ్చితంగా ఒకటే అవసరం ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఒక పనిని ఒక చోటే చేసుకోవాలి. ఒకటి ఈస్ట్ లో ఒకటి వెస్ట్ లో చేసుకుంటాం కుదరదు కదా. ఒక వ్యక్తి ఉన్నారంటే తనకు కొన్ని సమస్యల మీద వచ్చారంటే ఒక చోటే ఏదైనా పరిష్కారం జరుగుద్ది. ఇక్కడ సగం పరిష్కారం అయ్యి వెస్ట్ కి వెళ్ళి ఇంకో సగం పరిష్కారం అవ్వాలంటే అది ఇంపాసిబుల్. ఖచ్చితంగా రాజధాని అయితే ఒకటి కావాలి. అంటే అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు చేపడతారు నమ్మకం మీకు ఉందా? ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన చేసే అనేక పనుల మీద మరి మా చిన్నతనం నుంచి అనేక విషయాలుగా చూస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా ఆయనకు ఆ విజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు అమరావతి పక్కనే ఉంది, కృష్ణా నది మునిగిపోతుంది వరదలు వస్తే, ఎందుకు అందుకే మేము 3 రాజధానులు అంటున్నాము అది ఇదని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఇది హాస్యాస్పదకంగా ఉంటదండి. ఎలా ఉంటదంటే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది, సముద్రంలోనే అనేక హోటల్స్ ని ఇళ్లని నిర్మిస్తున్న విజన్ కి వెళ్ళాము మనం. ఇప్పుడున్న టెక్నాలజీయే గానీ ఏదైనా గానీ మరి ఇంకా మనం ఎప్పుడో వరదలు వస్తాయి, ఎప్పుడో మునిగిపోద్ది, ఈ విషయాల మీద ఇంకా మనం ఆలోచన చేయకూడదు. టెక్నాలజీ మారింది, అనేక పరికరాలను యూజ్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అలాంటి యూజ్ చేసుకుని ఆ టెక్నాలజీతో నిర్మిస్తారు కాబట్టి అటువంటి సందేహాలు మాకైతే లేవు. అంటే అమరావతి నిర్మాణం వల్ల ఉపాధి దొరికిద్ది అంటారా యువతకి? ఖచ్చితంగా దొరుకుద్దండి. ఇప్పుడు మేమేమంటామంటే అమరావతి ఒక్క చోటు ఉన్నట్లయితే, రాజధాని అనేది ఒక్క చోటు ఉన్నట్లయితే అనేక సంస్థలు అనేక వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ సంస్థలు నిర్మించడము, అనేక యువతికి చదువుకున్న యువతికి ఉపాధి కల్పించడము ఖచ్చితంగా జరుగుతాయి. అనేక సంస్థలు వచ్చి ఇక్కడికి కంపెనీస్ పెడతాకు కూడా అవకాశాలు కల్పిస్తారు. అంటే ఇప్పుడు కొంచెం వైసీపీ వాళ్ళు అంటున్నారు, కొంచెం మంది భూముల్ని దారదత్తం చేయడానికి ఇక్కడ రాజధాని నిర్మిస్తున్నారు అది ఇదేనని వాళ్ళ కుటుంబ సభ్యులకి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు పని లేని వాళ్ళు మనం మాట్లాడతారండి. పని తెలిసిన విషయము, టెక్నాలజీ తెలిసిన విషయాలతో మనం ఏదన్నా మాట్లాడొచ్చు. మనతో మాట్లాడే అర్హత వాళ్ళకి ఎటువంటిది అవసరం లేదు. అంటే ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరికో అమరావతి భూముల్ని తాకట్టు పెడుతున్నారు, అప్పులు తీసుకొస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. అప్పులు చేసిందే వాళ్ళు, అప్పులు తెచ్చిందే మీరు. ఎక్కడ తెచ్చారో, ఏమేమి ఎగ్గు పఫ్ఫులకి ఎంతెంత వాడుకున్నారో అది తెలిసి తీయాల్సిన లెక్కలు మియ్యి. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్న అవసరం లేదు. పార్టీ వచ్చి కేవలం 10 నెలలు లేదు 11 నెలల్లోనే ఉంది. అనేక అభివృద్ధుల మీద వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు, ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అంటే ఇప్పుడు అసలు అమరావతి నిర్మాణం చేయగలరని ఈ గవర్నమెంట్ ఉందా అసలు మీకు? ఖచ్చితంగా ఉందండి, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా చేస్తారు. విజన్ ఆల్రెడీ చూసాం కదండి. ఇప్పుడు హైటెక్ సిటీని చూసాము, ఎవరు చేశారు? మరి మా చిన్నతనం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎవరు చేశారు? ఆయనకు ఆ విజన్ ఉంది కాబట్టే కదా, అనేక విషయాల మీద ఆయనకి ఆ పట్టు ఉంది కాబట్టి ఆయన చేయగలుగుతారని పూర్తి నమ్మకం మాకు. అంటే ఆయన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 నెలలు 11 నెలలు అవుతుంది, ఇంకేం చేయట్లేదు, అప్పుల పాత్రం చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఆల్రెడీ చేసేసి వెళ్ళిపోయారు, అన్ని అప్పులు చేసేసారు, ఇప్పుడు ఏమి లేవు. మరి తీసుకురావాలి, ముందుకు నడవాలి అంటే బండి అప్పు తేకుండా తప్పదు. తెచ్చారు, అవి మంచి కార్యక్రమాల మీదకి వెళ్తున్నాయే గానీ ఎగ్గుపఫ్ఫులకో లేకపోతే కరెంట్ బిల్లులకో వేటి మీద ఆయన ఎటువంటి వేత వేయడం లేదు. మా పునర్నిర్మాణం చాలా సంతోషకరంగా ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం కష్టపడి దాన్ని ఒక 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించి మన మోడీ గారితో శంకుస్థాపన చేపించి అన్ని కార్యరూపం దాలిస్తే దాన్ని 3 రాజధానులని లేవనెత్తి దాన్ని సర్వనాశనం చేసి. అంటే ఇప్పుడు సార్ అమరావతిని పక్కన కృష్ణానది ఉంది, మునిగిపోద్దని జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతాం, దాని మీద మీరేమంటారు? ఏమండి, మొన్న విజయవాడ అంత ఇదైంది, అసలు అమరావతిలో ఏమన్నా మునిగిపోవటం కానీ చుక్క నీరు కానీ ఏమైనా కళ్ళ కట్టినట్టు అందరికీ ఇలాంటివి చేయటం తప్ప శ్మశానాలు అన్నారు, అది అన్నారు, ఆ బొత్సనం ఇష్టం వచ్చేట్టుగా అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, కళ్ళ కట్టినట్టుగా ప్రజలు అర్థం చేసుకోలేదా? అందుకే మళ్ళీ చంద్రబాబు గారికి పట్టం కట్టి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణానికి మళ్ళీ వాళ్ళు సాయశక్తులుగా దాన్ని కొన ఊపిరి ఉన్నదాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి మోడీ గారితో దాన్ని ఎంతో పైకి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము, మేము కూడా నమ్ముతున్నాము. అది అలా జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అది అంత ఖర్చు పెట్టాల్సిన పని ఏమొచ్చింది, ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అయింది కదా, అదే కంటిన్యూ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళే కంటిన్యూ మళ్ళీ పునఃప్రారంభం ఏంటి అది ఇదేంటి, దానికి ఎంత ఖర్చు పెట్టారు అది ఇదని మాట్లాడుతున్నారు. ఖర్చు పెట్టారనేది అండి, జనాల్లోకి నువ్వు 3 రాజధానులు అని అక్కడ అని నువ్వు జనాల్లో ఊదర కొట్టేసావు.
దాన్ని అసలు ఆ 3 రాజధానులని ఖతం చేయడానికి మళ్ళీ మోడీ గారే మన ప్రధానమంత్రి వచ్చి మనకి రాజధాని అనే అమరావతి అనే మ్యాప్లో పడిపోయింది. దాన్ని నిర్ధారణకి మన జనాల్లోకి వెళ్ళడం కోసం ఇలా చేశారు, కానీ ఖర్చు నిమిత్తం అని ఇదని కాకి లెక్కలేసి ఇలా చెప్తున్నారు. దాన్ని ఏమి సస్యమేర లేదు. అంటే సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుండి ప్రజల సమస్యలు పట్టుకోకుండా వాళ్ళ సొంత ఖజానా నింపుకోవడానికే చూసుకుంటున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు సొంత ఖజానా అసలు ఏముంది? అసలు ఎలా చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని ఇటు పెట్టిన పథకాలని ఒక్కోటి లాక్కొస్తా దీన్ని అభివృద్ధిని తీసుకొస్తా కళ్ళ ముందు ఎలా చేస్తున్నారో వాళ్ళకి ఈ ఓర్వలేని తనంతో పచ్చకామెరలోనికి మరి ఊరంతా పచ్చగా కనబడినట్టు వాళ్ళు ఎలాగ అంటూ ఉంటారు. అది అమరావతి రాజధాని మనం చూస్తాం 3 సంవత్సరాల్లో కళ్ళ మళ్ళీ మీరే మమ్మల్ని అడుగుతారు, మళ్ళీ మేమే ఆనందంగా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మిస్తారని నమ్మకం ఉందా? పూర్తిగా ఉంది. 100కి 1000% ఉంది. 100కి 1000% ఉంది. గన్ షాట్ అది. చేయగల సమర్థుడు ఆయనే, ఇంకెవరు చేయగలదో చేసి చూపిస్తాడు అంతే. అంటే దీనివల్ల ఉపాధి వస్తుంది, దొరికిద్దంట. ఉపాధి బ్రహ్మాండంగా దొరుకుద్ది. అసలు ఇప్పుడు అమరావతికి వెళ్ళండి, అసలు పనులకి కోలాహలంగాను అసలు ఎంతమంది వర్కర్లు కానీ మిషనరీ కానీ ఎంతమంది కోలాహలంగా ఉందంటే అసలు ఆ వైభవం కళ్ళతో చూస్తే కానీ చెప్పలేము. అమరావతి పునర్నిర్మాణం జరిగితే దాని గురించి కొంతమంది వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కావాలని డబ్బులు వృధా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అది మాట్లాడతారు. మీద మీరేమంటారు? వాళ్ళు 5 సంవత్సరాలు బస్టు పట్టించేసి అమరావతిని శ్మశానం అన్నారు. అసలు డెవలప్మెంట్ కాదు కదా, ఏమీ లేదు అసలుకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వెంటనే అది మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేశారు, రోడ్లు లైటింగు, నదుల్లాగా అసలు చెరువులాగా ఉండిపోయినాయి మొత్తం. ఏది ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ హైకోర్టుది కానీ కానీ అసలుకి ఇవాళ అన్నీ చేస్తుంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. నిన్నగా మొన్న కూడా మ్యాక్సిమం అసలు రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోతాం, పైపులు వెళ్ళిపోతాం, ఇసుక అమ్మేసుకుంటాం, అన్ని రకాలుగా చేసి నష్టం చేసి అమరావతిని నామరూపాలు లేకుండా చేశారు. వాళ్ళకి ఏంటంటే 3 రాజధానులు డ్రామా ఆడి మొత్తం దాన్ని అమరావతిని అనేది సర్వనాశనం చేయాలని చూశారు. ఇవాళ అమరావతి మళ్ళీ పురుడు పోసుకుంది. వాళ్ళన్నీ ఐకే బిజ్జి వాళ్ళన్నీ కాంట్రాక్ట్లు వచ్చి వాళ్ళ ఏ రకంగా ఉంది వాళ్ళు ఇప్పటికప్పుడు చూడండి ఎంత తేడా కనపడుతుందో అసలు లెక్కేస్తే. అది ఆ వైసీపీ విశ్వప్రసారం ఎంతసేపు ఏంటంటే అమ్మ పెట్టదాడుకునేది అన్నట్టు వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని అడ్డంకులు అనమాట. పక్కనే కట్ట ఉంటుందని మునిగిపోతుంది, అయినా కానీ వీళ్ళు కావాలని నిర్మిస్తున్నారు. అది అవును. అట్టాగే మన వరదలు వచ్చినప్పుడు కూడా లోడ్ అట్టాగే పెట్టేసి ముంచాలని చంద్రబాబు మొత్తం ఇది అమరావతి మునిగిపోద్దని ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. అది వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి దుష్ట చేసేసి అమరావతి మునిగిపోద్ది అజ్జేది ఇదని చెప్పి ఫేకు అంతా వాళ్ళ పార్టీయే ఫేక్ పార్టీ అనమాట. అది మొత్తం ముంచాలని చంద్రబాబు ముంచేసి అమరావతి కూడా మునిగిపోద్దని చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. అది నేనేది మునిగిపోదు అనేది ఏం ఉండదు సార్, అంతా ఏంటంటే వాళ్ళు దుష్ట ప్రచారం తప్ప రెండోది ఏం లేదు. అది అంటే వీళ్ళ డబ్బులు వాళ్ళ ఖజానాలోకి వేసుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులంతా అని మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ. అసలు ఖజానా డబ్బులు వేసుకుంటేనండి ఇవాళ అసలు 2 కళ్ళు చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం నడుస్తుంది ఏంటి అనేది. అసలు నేనేది వద్దా అనేది ఏం లేదు. మొన్న మోడీ గారు వచ్చారు, మొత్తం 58,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం అన్ని ఓపెన్ చేసి వెళ్ళారు. అది కళ్ళు కనపడుతుంది క్లియర్గా అసలు డెవలప్మెంట్ ఏంటి అనేది, గతంలో అమరావతి ఏంటి వాళ్ళ అమరావతి ఏంటి అనేది క్లియర్గా చూస్తే కళ్ళు ఉన్నోడు చూస్తే అర్థం అవుతుంది అది మొత్తం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కొంతమంది రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది, ఇష్టం వచ్చిన అరెస్టులు చేస్తున్నారు, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది, అదే మాట్లాడుతున్నారు. అలా రెడ్ బుక్ పరిపాలన అలా ఏం లేదు సార్, చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోద్ది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి భయం ఎందుకు? ఏంటంటే ఇదంతా లిక్కర్ కుంభకోణంలో మొత్తం అందరూ బయటపడితే జగన్ సహా వస్తూ ఉంది అన్నీ మొత్తం. దాని గురించి ఏదంటే డివైడ్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి చేయాలని చెప్పి తప్ప వేరే అంటూ ఏం లేదు సార్. అది మొత్తం అంటే రాష్ట్రంలో అసలు పరిపాలన సాగట్లేదు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి పాటలు పడుతున్నారు, అది అని మాట్లాడుతున్నారు. దాని మీద ఎక్కడ అండి అవినీతి? ఇసుక ఫ్రీ అన్ని రకాలుగా మొత్తం డెవలప్మెంట్ అలాంటి ప్రతి దాంట్లో అవినీతి మొత్తం, ఒక దాంట్లో కాదు ప్రతి దాంట్లో అవినీతి వాళ్ళది. ఎక్కడ ఉందో చూపించమని ఎవిడెన్స్ చూపించమనండి. వాళ్ళు ఏం చేయలేక ఈ రకంగా దుష్టాచారం తప్ప రెండోది ఏం లేదండి. అది